మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి జనాలందరినీ భయపెడుతున్నటువంటి ఒకే ఒక్క పదం జంజీ. ఈ జంజీస్ నిజంగా చెప్పాలి అనంటే భారతదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి అనేటటువంటిది కామ్రేడ్స్ మాట్లాడుతున్నటువంటి మాట. నేనేమంటాను అనంటే ఈ జంజీస్ ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క పటిష్టతని మరింత పెంచారు అనేటటువంటిది నేను మాట్లాడతాను. మీరు అడగచ్చు, ఏంటమ్మా ఈ జంజీ గోల్ ఏంటి, ఈ కథ ఏంటి, ఈ కామ్రేడ్స్ ఏంటి, ఇవేంటి అని అడగచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి ఈ జంజీస్ యొక్క పోరాటం తెలియనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వెనక థంబ్నెయిల్ చూశారు, సమయం లేదు మిత్రమా, జాగో హిందూ జాగో. ఇక్కడ ఎందుకు ఈ పదము, ఎందుకు భారతదేశం భయపడుతుంది, ఎందుకు నేపాల్లో ఎక్కడో ఒక ఉద్యమం జరిగితే ఇంత పెద్ద భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం ఉందా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భారతదేశం ఎప్పుడూ భయపడదు. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము ఉన్నంత వరకు, పరిఢవెళ్ళినంత కాలము కూడా ఈ దేశాన్ని ఎవ్వడూ కూడా వెంట్రుక కూడా పీకలేరు అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనము చూస్తున్నటువంటి చరిత్ర. అయితే ఇక్కడ అవేర్నెస్ మాత్రమే మనం జనాల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈరోజు ఈ స్టోరీ చేయాల్సి వచ్చింది. చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటి అనంటే, నేపాల్లో జరిగినటువంటి ఈ అంశము భారతదేశాన్ని ఎలా కబళించబోతుంది, ఎందుకు ఇలా భయపెడుతున్నారు, ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలి అంటే ఆ విషయానికే వస్తున్నాను. ఈ నేపాల్ అనేటటువంటి దాన్ని ఒకప్పుడు రాచరికపు వ్యవస్థ పరిపాలించేది. మై డియర్ ఫ్రెండ్స్, రాచరిక వ్యవస్థ, పృథ్వీ నారాయణ్ షా అనేటటువంటి ఒక రాజు ఈ నేపాల్లో ఒక చిన్న చిన్న గ్రామాలుగా, రాజ్యాలుగా ఉన్నటువంటి ఆ నేపాల్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తన 20 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించి మెల్లమెల్లగా ఆ రాజ్యాలన్నిటినీ జయించుకుంటూ వచ్చి నేపాల్ని ప్రధానమైనటువంటి ఆ రాచరికపు వ్యవస్థగా రూపొందించి ఆ తర్వాత ఒక బలమైనటువంటి ఆర్మీని తయారు చేసి, అండర్లైన్ దిస్ పాయింట్, ఒక బలమైనటువంటి ఆర్మీని తయారు చేసి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐకమత్యాన్ని పెంపొందించి ఒక బలమైన రాజ్యంగా ఏర్పాటు చేయడంలో ఆయన చాలా సఫలీకృతం అవ్వడమే కాకుండా, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అక్కడికి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి క్రిస్టియన్స్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి తరిమేసి మరి నేపాల్ని హిందూ రాజ్యంగా సుస్థిరపరిచినటువంటి వ్యక్తి ఆయన పృథ్వీ నారాయణ్ షా అంటారు. ఈయన పృథ్వీ నారాయణ్ షా ఈ గొప్ప వ్యక్తి ఒక నేపాల్ అనేటటువంటి ఒక హిందూ సామ్రాజ్యాన్ని, సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆయన 2008 వరకు కూడా అదే రాజవంశ పరంపరంగా ఆది రాజవంశీకులకి సంబంధించినటువంటి రాజ్యంగానే అది పిలువబడింది. ఆ రాజవంశీకులే ఆ రాజ్యాన్ని పరిపాలించడం అనేటటువంటిది చేశారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగింది అనంటే, పరిపాలన ఏదైతే ఉందో, ఆ రాచరికపు పరిపాలన ఏదైతే ఉందో అది సుదీర్ఘంగా సాగిన తరువాత మనకి ఎక్కడైనా ఒక రాజ్యం ఉంది అనంటే వెంటనే మన వాళ్ళు పుట్టుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళనే అంటారు లెఫ్టిస్ట్. లెఫ్ట్ చేయి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసు. ఈ లెఫ్టిస్టులు అక్కడ వచ్చేసి ఈ రాచరికపు వ్యవస్థని కూలగొట్టాలి అనేటటువంటి దాంట్లో ప్రచండ అనేటటువంటి ఒక విప్లవకారుడు, ఒక కామ్రేడ్, ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఒక ఉద్యమాన్ని లేవదీసి 2000 సంవత్సరం నుంచి 2007 వరకు దాదాపు 7 సంవత్సరాలు రాచరికపు పాలనని ఎండగట్టి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడి నుంచి పారిపోయేలాగా చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి అక్కడ ఒక ఫెడరల్ గవర్నమెంట్ ని స్థాపించడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ లో ఎవరున్నారు, ఓన్లీ ప్రచండ మాత్రమే ఉన్నాడా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అనంటే మన యొక్క ఈ కమ్యూనిస్టు కామ్రేడ్స్ ఎక్కడ ఉన్నా కూడా ముక్కలు చెక్కలు చేయకుండా, జనాన్ని విభజించి నరికి ముక్కలు చేసి పెట్టకుండా వాళ్ళు ఉండరు కదా. అలాగే ఇక్కడ కూడా 6 పార్టీలు, ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ఐకమత్యం ఎంత గొప్పగా ఉందో, వీళ్ళ యొక్క ఉద్యమాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇక్కడ 6 పార్టీలు, నేపాల్ అనేటటువంటి ఒక చిన్న దేశంలో 6 పార్టీలు కలిసి ఒక గవర్నమెంట్ ని ఏర్పాటు చేసినాయి. అది ఎప్పటి నుంచి 2008 నుంచి
2025 వరకు, అనగా దాదాపు 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు కూడా ఇక్కడ మనం చూస్తే ఇండియాలో 17 సంవత్సరాల్లో మారినటువంటి ప్రధానులు ఎంతమంది అయ్యా అంటే ఇద్దరే. ఎవరు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ అయితే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బలంగా గెలిచి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఉన్నటువంటి మోదీ, వీళ్ళిద్దరు మాత్రమే 17 సంవత్సరాల్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రులు. కానీ ఈ నేపాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 6 పార్టీల కూటమి గత 17 సంవత్సరాల్లో 13 మంది ప్రధానమంత్రుల్ని మార్చింది వయ్యా అంటే అక్కడ అర్థం చేసుకోండి పొలిటికల్ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో. అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్, ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ రాజ్యం అయితే సుస్థిరంగా ఒక ప్రభుత్వం కింద సుదీర్ఘకాలంతో అవినీతి లేకుండా అభ్యుదయంతో అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తుందో ఆ దేశంలో యువత చాలా అద్భుతమైనటువంటి స్థితిలో రాణిస్తారు. అలాగే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కూడా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాలతో అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మారగానే పాలసీలు మారుతాయి. పాలసీలు మారిన తర్వాత ఈ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ బంధుప్రీతి ఉంటుంది, అలాగే అనునాయుల యొక్క పెత్తనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 17 సంవత్సరాలుగా భరించినటువంటి నేపాలీ జనాలు విసిగిపోయి ఆ ప్రభుత్వం మీద జరిపినటువంటి పోరాటము. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంటే సర్టన్లీ నాట్. ఈ యొక్క పోరాటము ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంటే సర్టన్లీ నాట్. ఈ పోరాటం వెనుక ఈ అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో ఆ రాజకీయ అనిశ్చితిని 2 అగ్రదేశాలు ఆ దేశాన్ని క్యాప్చర్ చేయడానికి బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటి చైనా, రెండవది అమెరికా. ఈ 2 రాజ్యాలకి కూడా ఈ నేపాల్ మీద పట్టు సాధించడానికి వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తులు పై ఎత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి బలైపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పోరాటము. కానీ ఆ యువతను నడిపించిన వెనక మాత్రము ఇక్కడ డీప్ స్టేట్స్ పనిచేసినాయి అని చెప్పవచ్చు. గూఢాచారపు రాజ్యాలు. ఎవరి గూఢాచార రాజ్యాలు అంటే అగ్రరాజ్యాలు. అవి ఎవరున్నారు అనంటే వాళ్ళు వ్యాపారస్తుల ముసుగులో ఉన్నారు, అలాగే ఉద్యమకారుల ముసుగులో ఉన్నారు, వాళ్ళు రాజకీయ నాయకుల ముసుగులో కూడా ఉన్నారు, అలాగే ఇంటెలిజెన్స్ ముసుగులో కూడా వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్ లో నేపాల్ది ప్రస్తుతము మొన్న గద్దె దిగిపోయినటువంటి ఓలీ అనేటటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి దాష్టికం గురించి నేను ఇక్కడ వివరించాలి. ఏంటి అంటే ఈ నేపాల్ ఉద్యమం ఏదైతే ఉందో, అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అక్కడ కూలిపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం భారతదేశం మీద ఎందుకు పడింది అని అంటే ఈ నేపాల్ ఎక్కడుందంటే భారతదేశం బోర్డర్లో ఉంది. అలాగే ఆ నేపాల్ బోర్డర్లోకి ఎవరున్నారు అనంటే చైనా. అండర్లైన్ దిస్ పాయింట్. అటుపక్క చైనా, ఇటుపక్క భారతదేశం, మధ్యలో నేపాల్. భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీద కాలు దువ్వలేదు, ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటించలేదు. అలాగని భారతదేశం మీదకి ఎవడొచ్చినా ఉరికించి కొట్టించింది. సో ఈ చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భారతదేశము ఎన్నో ప్రయాసలకు వచ్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలు 63 సంవత్సరాల దాష్టీకంలో నుంచి బయటకు వచ్చి మనం చూడండి మై డియర్ ఫ్రెండ్స్, బీజేపీ గవర్నమెంట్ రాకముందు వరకు కూడా మనం చదువుకున్నదేంటి? ఎన్ని జనరేషన్ చదువుకున్నా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. నాకు విని 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 విసుగొచ్చేసి ఇది ఏంటి మిత్రమా, ఎప్పుడు చూసినా డెవలప్ ఇంగులోనే ఉన్నాము, మనం ఎప్పుడు అప్పు వెళ్తాము అనేటటువంటి ఆలోచన ఎంతో మందిని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు ఇండియా ఒక అగ్రస్థానంలో నిలబెట్టేటటువంటి ప్రయత్నంలో రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేటటువంటి సత్తా భారతదేశానికి ఉంది అని నిరూపించినటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి మోడీ యొక్క
చాకచక్యం అనుకోండి, మోడీ వెనక ఉన్నటువంటి వ్యవస్థలు అనుకోండి, ఈరోజు భారతదేశం ఎలా ఉంది, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ముందుకు దూసుకెళ్తుంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏదో ఒక విధంగా నేను ఎవరినో భుజాన వేసుకుని మోయడం లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు భారతదేశానికి పొంచి ఉన్నటువంటి ముప్పు ఏంటి అంటే, మనం నేపాల్లో జరిగినటువంటి అల్లర్లు, దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక చూశాను, దాదాపు 17 సంవత్సరాల్లో 13 మంది ప్రధానులు పరిపాలించినటువంటి దేశంలో ఒక్కసారి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, రాజకీయపరమైనటువంటి అస్థిరత ఉన్నటువంటి దేశంలో అక్కడ యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది, అక్కడ ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది మానేస్తే ఇక్కడ ఎవరైతే ఈ ప్రధాని ఓలీ అనేటటువంటి వాడు ఉన్నాడో, వాడు ఎంత గొప్ప మేధావి అంటే, ఈ దరిద్రుడనే మాట్లాడుకోవాలి మనం. ఈ దరిద్రుడు ఈ గ్రేట్ చైనా అంబాసిడర్. ఈ చైనా అంబాసిడర్ వచ్చిన తరువాత వీళ్ళతోటి అతను చేతులు కలిపి మీరు ఇక్కడ ఒక ఇది చూడొచ్చు, ఏ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రెట్టి అంబాసిడర్, వై ఈజ్ నేపాల్ పిఎం ఓలీ గివింగ్ ద చైనీస్ అంబాసిడర్ అబ్సల్యూట్ పవర్స్. ఒక అంబాసిడర్ కి అబ్సల్యూట్ గా పవర్స్ ఇచ్చేశాడు. నువ్వు ఏమైనా చేసుకో, ఈ నేపాల్ని ఏమన్నా తెక్కో అని చెప్పేసి ఇచ్చి పడేశారు అంబాసిడర్ కి. ఒక అందమైనటువంటి అంబాసిడర్ కి. అండర్లైన్ దిస్ పాయింట్, హనీ ట్రాప్ ఫ్రమ్ చైనా టు ఓలీ. ఇక్కడ ఎందుకు ఈ విధమైనటువంటి ఎలిగేషన్స్ వేశారు అని అంటే, ఎంచక్క ఈ యొక్క చైనాకి సంబంధించినటువంటి అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అందమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేసినటువంటి ఘనత మన ఓలీ గారిది. ఈ 13 సంవత్సరాల్లో ఈ నేపాల్కి బోర్డర్లో ఉన్నటువంటి చైనా ఏం చేసిందయ్యా అనంటే, దాదాపు ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి 11 ప్లేసెస్ లో దాదాపు 10 ప్లేసెస్ ని ఆ చైనా ఆక్యుపై చేసేసుకుంది. చైనా ఆక్యుపై చేసేసుకుందని చెప్పేసి ఆ ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పోయి పోలీసులకు మొరపెట్టుకుంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేతిలో అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. పూర్తిగా ఉన్నదంతా ఎవరి చేతుల్లో ఉంది అనంటే, ఇదిగో ఈ సుందరాంగుల చేతుల్లో ఉంది. సో అక్కడ పోలీసులు కూడా నిస్తేజులై చూసినటువంటి క్షణంలో దాదాపు ఈ నేపాల్లో ఉన్నటువంటి ఈ నదీ తీర ప్రాంత చైనా బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు 11 ప్రాంతాల్లో 10 ప్రాంతాలని చైనా ఆక్యుపై చేసుకుంది. 36 హెక్టార్ల భూమిని ఆక్యుపై చేసుకుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భయంకరమైనటువంటి ఆ నిజం ఏదైతే దాగి ఉందో అది ఏంటి అనంటే, చైనా చేసేటటువంటి ఇష్యూ మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత భూమిని ఆక్యుపై చేసుకుందని ఎవరు చెప్పారో తెలుసా? భారతదేశం చెప్పలా, అమెరికా చెప్పలా, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ఇంకెవరో ప్రతిపక్ష నాయకుడు చెప్పలా. నేపాల్లో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి నివేదికలో ఉన్నటువంటి పచ్చి నిజం అన్నమాట ఇది. దాదాపు 36 హెక్టార్ల భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి 36 హెక్టార్ల భూమిని ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉందో అక్కడ మెల్లమెల్లగా చైనా ప్రవేశించింది. చైనా ప్రవేశించిన తరువాత అక్కడ ఏం జరిగింది అనంటే, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి చైనా వాళ్ళని వెకేట్ చేయించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ అక్కడ గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోమనేటువంటి హుకుం జారీ చేసి దౌర్జన్యం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ యొక్క దాష్టికాలు తట్టుకోలేక, సైనికుల యొక్క ప్రెషర్ తట్టుకోలేక వేరే చోటికి పారిపోతుంటే, ఆ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఈ భూములకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను కూడా చైనా లాగేసుకుని తన దగ్గర పెట్టేసుకుంది అక్కడ ఉన్నటువంటి సైన్యం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చివరికి ఆ భూమి మాది అని మళ్ళీ తర్వాత ఆ నేపాల్లో ఉన్నటువంటి ఆ బోర్డర్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఆధారాలు లేకుండా చైనా ఒక భయంకరమైనటువంటి దౌర్జన్యంతో అక్కడ ఆ నేపాల్ బోర్డర్ లో దాదాపు 36 హెక్టార్ల భూమిని ఆక్యుపై చేసుకుని ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది అనంటే, చైనా ఒక టెంపరరీ పోస్టులు ఏర్పాటు చేస్తుంది. టెంపరరీ పోస్టులు ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డు మ్యాప్ వేసేస్తుంది. ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి చైనా నుంచి నేపాల్ కి రోడ్డు వేయడం మొదలు పెడుతుంది. ఎందుకు మీరు గమనించారు మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశం యొక్క చరిత్రను మనం తీసుకుంటే బ్రిటిషర్స్ కూడా మన దేశానికి ఒక బిజినెస్ పేరు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి
వాళ్ళ యొక్క బిజినెస్ ని ఇక్కడ చేస్తున్నామని నమ్మించి రోడ్లు కానీ రవాణా కానీ వాళ్ళు మనం గొప్పగా ఒకప్పుడు దరిద్రమైన చరిత్ర చదువుకున్నాం. బ్రిటిష్ వారు ఏమి చేసినారో వాళ్ళు వచ్చి రోడ్లు వేసినారు, రైళ్లు వేసినారు, తపాలా దీన్ని ప్రవేశపెట్టినారు, ఇంత భయంకరంగా మనం చదువుకున్నాం. ఓకే, ఎందుకు పెట్టారు అవి? నీ కోసం నా కోసం భారతదేశంలో ఉన్న జనం కోసం పెట్టలా. రోడ్లు ఎందుకు వేశారు, నౌకాదళం ఎందుకు పునరుద్ధరించారు, ఎందుకు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ని ఎందుకు వాళ్ళు మెరుగుపరిచారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని దోచుకుని పోవడానికి వాళ్ళు వాళ్ళ దేశం కోసము చేసినటువంటి పనిని ఇక్కడ ఈ కామ్రేడ్స్ అనే దగుల్బాజీలు చరిత్రలో వాళ్ళు మనకి గొప్పగా చేశారు అని చెప్పినటువంటి ఆ చరిత్రని 63 సంవత్సరాలు చదువుకున్న మన దౌర్భాగ్యానికి మనమే చింతించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చైనా కూడా అదే చేస్తుంది. ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ ఆక్యుపైడ్ 36 హెక్టార్స్ భూమి ఏదైతే ఉందో అక్కడ మెల్లగా చైనా రోడ్లు వేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తుంది. టెంపరరీ పోస్టులు పెట్టుకుంటుంది వాళ్ళ సైన్యానికి సంబంధించినంత వరకు. ఆ తర్వాత మెల్లగా ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా అక్కడ సైన్యాన్ని దింపి కాపలా అంటే బోర్డర్ కి సంబంధించినంత వరకు దింపిన తర్వాత పర్మనెంట్ పోస్టులు పెట్టేసి అక్కడ ఆయుధాలు కానివ్వండి, ఆ సైన్యానికి కావాల్సినటువంటి ఆహారాలు అనుకోండి, వాళ్ళు నివాసం ఉండడానికి అక్కడ పికెటింగ్ పోస్టులు కానివ్వండి, లేకపోతే ఉండడానికి రెసిడెన్స్లు కానివ్వండి, పక్కా ప్రణాళికతో పక్కా గృహాల నిర్మాణం అక్కడ జరిగిపోతుంది. ఆ తరువాత లేపడానికి అక్కడి నుంచి ఎవడికి దమ్ము ఉంది? అక్కడ గనక నేపాల్లో కనుక ఆ సైన్యం డంప్ అయితే ఆ ప్రాంతాన్ని ఏ ప్రాంతం అయితే ఉందో చైనా ఆక్యుపైడ్ ప్రాంతాల్లో చైనా పటిష్టంగా ఉంటే నేపాల్ని ఆఫ్టర్ ఆల్ చిన్న దేశమో దాన్ని చైనా గెలవడం ఎంతసేపు? ఎప్పుడైతే ఆ బోర్డర్ నుంచి నేపాల్ బోర్డర్ లోకి ఒక చిన్న అడుగు వేసేశారో అక్కడ నుంచే నేపాల్ పతనం స్టార్ట్ అయ్యింది. అసలు ఈ నేపాల్ చైనాతో ఎందుకు దోస్తీ పెట్టుకుంది అని అంటే కారణము ఇదిగో మన పోలరంగడు అనమాట. ఈ ఓలీ ఏం చేశాడంటే పోయి చైనాతో దోస్తీ కలిపి, ఎందుకంటే బికాస్ హీఈస్ ఎ కామ్రేడ్, చైనా ఈజ్ హిస్ బాస్. ఆ బాస్ ని సంతృప్తి పరచడం కోసము ఇదిగో ఆ బాస్ ఏమో ఈ విధంగా సంతృప్తి పరిస్తే ఆ పెద్ద మనిషి బాస్ ని సంతృప్తి పరచడం కోసం 36 హెక్టార్ల భూమిని అప్పనంగా చైనాకి ఇచ్చి పడేశాడు అనమాట. ఇప్పుడు అక్కడ చైనా బోర్డర్ లో జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది. ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే అసలు ఈ ప్రొటెస్ట్ ఎవరు చేశారు? ఈ 13 మంది ప్రధానులు ఇక్కడ మనకి మారడం వల్లనే ఇంత పెద్ద ప్రొటెస్ట్ వచ్చిందా అంటే అది ఒక భాగం మాత్రమే. కానీ దీనిని జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, ఈ జనరేషన్ లో ఉన్నటువంటి జెన్జీస్ లో ఉన్నటువంటి అసంతృప్తిని పకడ్బందీగా ప్లాన్ చేసి చాలా ప్రణాళికాబద్ధంగా దాని ఉద్యమం వైపు మళ్లించి ఈ యొక్క జంజీస్ భుజాల మీద నుంచి తుపాకీ పెట్టి ఆ నేపాల్నే తగలబెట్టినటువంటి ఘనత డీప్ స్టేట్స్ కి ఇక్కడ అనేది మనం గుర్తించాలి. ఈ డీప్ స్టేట్స్ ఇందాకే చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, వ్యాపారుల రూపంలో ఉంటారు, ఇంటెలిజెన్స్ రూపంలో ఉంటారు, కామ్రేడ్స్ రూపంలో ఉంటారు. సో ఐఎమ్ సో సారీ, ఇక్కడ కామ్రేడ్స్ మీద ఇక్కడ దెబ్బ పడింది. అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ చేస్తుంది. అయితే నేపాల్లో ఉద్యమం ఎలా తీశారు అనంటే ఇదిగో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే ఆ ఉద్యమానికి కొన్ని నెలల ముందు అంటే అరౌండ్ మార్చ్ అనుకుంటా, 9th మార్చ్. సో ఈ 9th మార్చ్ లో ఏం జరిగింది అని అంటే అక్కడ మెల్లగా ఒక ప్రొటెస్ట్ జరిగింది, ఒక ర్యాలీ జరిగింది, శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఆ ర్యాలీ ఏంటి అని అంటే మళ్ళీ ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీంతో ఈ 6 పార్టీల కూటమితో సస్తున్నాం మేము, వీళ్ళు కొట్టుకు సస్తున్నారు, నిరంతరం ఈ అస్థిరంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మాకు అక్కర్లేదు, కాబట్టి తిరిగి మళ్ళీ మాకు రాచరికమైనటువంటి ప్రభుత్వమే కావాలి, రాచరికపు ప్రభుత్వాన్నే మేము కోరుకుంటున్నాము అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని తీయడం అనేటటువంటిది జరిగింది. అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎందుకు తీశారు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఈ ర్యాలీ తీసిన తర్వాత మార్చిలో ఇది జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ ఈ జంజీస్ యొక్క ప్రొటెస్ట్ జరిగింది. ఈ జంజీస్ ప్రొటెస్ట్ లో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి చాలా పకడ్బందీగా ప్లాన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కేవలము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే, ఒక ఎన్జిఓ ని నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే ఇక్కడ ఈ ఉద్యమాన్ని నడిపారు అంటే మీరు నమ్ముతారా? సర్టన్లీ నాట్.
వాళ్ళ వెనక ఉన్నటువంటి డీప్ స్టేటు వీళ్ళని అడాప్ట్ చేసుకొని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎన్జిఓకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా డీప్ స్టేట్ కొనేసింది. ఎందుకంటే అక్కడ మెయిన్ ఈ పర్సన్ ఇతని పేరు వచ్చేసి నేపాల్ జంజీ లీడర్స్ ఎవరయ్యా అంటే రక్షా బామ్, ఇదిగో ఈ భామలు అనుకుంటా, తనుజా పాండే, సుదన్ గౌరంగ్ అండ్ బలేంద్ర షా. ఈ బాలేంద్ర షా అనేటటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ చూడండి ఎంత భయంకరమైనటువంటి రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి అనేది చెప్పాలి అని అంటే, ఈ బాలేంద్ర షా అనేటటువంటి వాడు ఒక పాప్ సింగరు ఎప్పుడైతే అతను ప్రజల్లో ఆదరణ తెచ్చుకున్నాడో, ఆ ప్రజాదరణతో అతను పాడేటటువంటి పాటల్లో, ఆ పాటలకి సంబంధించి యూత్ని మీకు అందరికీ తెలుసు, యూత్ కి సంబంధించినటువంటి ఈ పాప్ సింగర్స్, ఆ పాప్ సాంగ్స్ ఎలా ఉంటాయి, యూత్ ని రెచ్చగొట్టేటటువంటిది ఉంటుంది, ఉత్సాహపరిచేటటువంటి ఉంటాయి. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి ఇతన్ని ఆ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యవస్థ అడాప్ట్ చేసుకుని మెల్లగా అతన్ని ఏం చేసింది అని అంటే, నేపాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి మేయర్ని చేసింది. ఆ మేయర్ని చేసింది. మీరు అనొచ్చు ఎక్కడ డీప్ స్టేట్ లో ఎవరెవరు ఉంటారో చెప్పాను. అక్కడ రాజకీయ నాయకులు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారస్తులు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు, పోలీస్ వ్యవస్థలోనూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరికి డీప్ స్టేట్ కి సంబంధించి ఎవరికి ఫ్రెండ్షిప్ గా ఉంటారంటే అగ్రరాజ్యాలు నడుపుతున్నటువంటి వ్యవస్థ. ఇతన్ని ఒక ప్రాంతానికి మేయర్ గా చేసి, ఇతన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసి, ఇతను చుట్టూ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఇతను కాదు వాళ్ళకి ముఖ్యం, ఇతను ఏ యువతనైతే ఎంటర్టైన్ చేశాడో ఆ యువతని వాళ్ళకి కావాలి కాబట్టి ఇతన్ని పొలిటికల్ గా గెలిపించి ఒక మేయర్ ని చేశారు. ఇక్కడ మీకు కూడా ఒక మాట నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ విషయంలో మీరు తీసుకోండి. ఈ రోజు బెట్టింగ్ యాప్లు ఆడినటువంటి కొంతమంది యువత, అందరూ యువతే ఉన్నారు, మీరు చూసారో లేదో, 30 years లోపు ఉన్నటువంటి యువత మాత్రమే ఉన్నారు. ఈ జెన్జీస్ కి సంబంధించినటువంటి ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళను మాత్రమే ఈ యొక్క దేశాలు, అరబ్ దేశాలన్నీ కూడా ఎవరైతే ఈ లాటరీలు నడుపుతున్నారో, బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారో, వాళ్ళు వీళ్ళనే ఎందుకు తీసుకున్నారు అని అంటే, వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి యువత వాళ్ళ టార్గెట్. దయచేసి మీ యువతకి, జెన్జీస్ కి నేను చెప్తున్నాను, మీరు పావులుగా మారుతున్నారు. ఇలాంటి వాళ్ళ దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనంటే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీని వెనక పెద్ద శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి నేల మీద నిలబడి ప్రాక్టికల్ గా ఆలోచించడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి యువత చేయవలసినటువంటి పని. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా యువతే ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాడు సుదాన్ గురంగ్. ఈ సుదాన్ గురంగ్ అనేటటువంటి వాడు, ఇతను ఎవరయ్యా అనంటే, అతనికి ఏదో పాతా స్టోరీ ఒకటి చెప్తారు, దీనికి అసలు సంబంధం లేదు. అయితే ఇతను ఒక ఎన్జిఓ నడుపుతున్నాడు. అండర్లైన్ దిస్ పాయింట్, ఎన్జిఓలో ఇతను టార్గెట్ ఎవరయ్యా అనంటే, ఈ యొక్క వ్యక్తి టార్గెట్ ఎవరున్నారు అనంటే యువతే. ఇక్కడ పాప్ సింగర్ కి ఉన్నటువంటి ఆ యొక్క ఫాలోయర్స్ యువత, ఇతను ఎన్జిఓలో ఉన్నది ముఖ్యంగా యువత. హిజ్ ఏజ్ ఈజ్ 32 years, 32 to 35 మధ్యలో ఉంటాయి అతనికి. ఇతను ఎప్పుడూ కూడా యువతని ఎంకరేజ్ చేస్తూ, యువత వైపు మాట్లాడుతూ, యువతని పట్ల విప్లవ భావాలు ప్రకటిస్తూ, వాళ్ళని ఒక స్లోగన్ ద్వారా మెల్లమెల్లగా అతని చుట్టూ ఫాలోవర్స్ కింద చేర్చుకున్నారు. ఇక్కడ ఇవి రెండు. ఇక్కడ అమ్మలక్కలు చెమ్మచక్కలు ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు చూడండి, ఎక్కడ ఒక్కదానికి కూడా ఇక్కడ బానే ఉంది, ఒంటి మీద గుడ్డ సరిగ్గా ఉండదు. ఓకే, ఒంటి మీద గుడ్డ సరిగ్గా ఉండదు ఎవత్తైనా సరే ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపిస్తే, అండర్లైన్ దిస్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ దేశాన్ని అమ్మేటటువంటి, చెప్పొద్దు అలాంటి క్యారెక్టర్స్. ఆ ఆడవాళ్ళని అసలు నమ్మకండి. దీని వెనక జరుగుతున్నటువంటిది ఇదే. నేను ఎన్నోసార్లు తిట్టిపోసాను, ఎందుకు వీళ్ళు గుడ్డలోడ తీసుకొని కనిపిస్తున్నారు? ఇది మన ధర్మమా, లేకపోతే ఇది మన యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ దేశంలో ఇలాంటి దరిద్రాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే, వీళ్ళని అరా కొర గుడ్డలే వేసి నడిపించేటటువంటి వ్యవస్థలు మన దేశానివి కావు. మన దేశంలో ఆ వ్యవస్థలకు సంబంధించి పని చేస్తున్నటువంటి కొన్ని ముఠాలు, ఆ ముఠాల చేతుల్లో ఈ రోజు ఆడవాళ్ళు ఉన్నారు, ఈ రోజు యువత ఉన్నారు, మిగిలిన ఎంతో మంది ఉన్నారు. దయచేసి దీన్ని అందరినీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ని వాడుకుని ఈ యొక్క
ప్రొటెస్ట్ అనేటటువంటి దాన్ని ఈ ఎన్జిఓ ఎలా స్టార్ట్ చేశాడు, వీళ్ళందరూ ఎన్జిఓ ఎలా స్టార్ట్ చేశాడంటే నెపో కిడ్స్ అనేటటువంటి ఒక స్లోగన్ తోటి మొదలు పెట్టారు. ఇక్కడ మనం చూడాలి అనంటే ఈ నేపాల్ లో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు చూడాలి. అది నెపో కిడ్స్. ఎప్పుడైతే ఇందాక నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూపించాను, ఎవరిని, ఒక పాప్ సింగరు, తర్వాత ఒక ఎన్జిఓ, తర్వాత ఒక ఇద్దరు మహిళా మూర్తులు, వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి దేశభక్తి పెళ్ళుబుకిపోతూ, అంటే ఏ దేశభక్తి అంటే పక్క దేశం మీద ఉన్నటువంటి భక్తితోటి డీప్ స్టేట్ కి అమ్ముడు పోయినటువంటి చోర్లు అనమాట. వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసినటువంటి ఉద్యమము అదే. ఆ ఉద్యమం ఏంటి అనంటే నెపో కిడ్స్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో. వాట్ ఈస్ దిస్ నెపో కిడ్స్ అనంటే ఈ విధమైనటువంటి పోస్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి జంజీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నెపో కిడ్స్ ఫెరారీస్ టు ఫ్రాన్స్ లగ్జరీ లైఫ్ స్టైల్. ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను, విపరీతమైనటువంటి బంధుప్రీతి, తర్వాత అవినీతి, ఇంకా చెప్పాలి అనంటే దుర్మార్గాలు అన్నీ కూడా ఈ 17 సంవత్సరాల్లో నేపాల్ చవి చూసింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ 6 పార్టీల కూటమి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏ ఇద్దరికి పడకపోయినా మూడో వాడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టడం అనేది జరిగింది. అలాగే ఏ ముగ్గురికి పడకపోయినా 4వ వాడు ఆ యొక్క ముగ్గురికి సంబంధించినటువంటి తగుని వాడు క్యాష్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అదిగో అక్కడ ఎవడికి వాడు, నా పదవి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, 100ల కోట్ల రూపాయల అవినీతి ఎవడ జరిగినా కూడా భారతదేశంలో ఏ విధంగానూ మాట్లాడటలేదు. పొంచి ఉన్న ప్రమాదము ఏ విధంగా వస్తుంది అనంటే ఖచ్చితంగా ఇదే అవినీతి మీద, ఇదే డబ్బు మీద, ఇదే ఉన్నతమైనటువంటి విషయాల మీద, ఈ లగ్జరీ లైఫ్ మీదనే ఉద్యమం నడుస్తుంది. అది ఈ నేపాల్ కి సంబంధించినటువంటి తీసుకుంటే అంతకు ముందు ఉన్నటువంటి హిస్టరీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు యువతని రెచ్చగొట్టినట్టు, ఇందులో వాస్తవం ఉంది, వాస్తవం లేదని నేను అనట్లా, కానీ దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఏంటంటే నెపో కిడ్స్ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. వాట్ ఈస్ దిస్ నెపో కిడ్స్ అంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పిల్లలు, వాళ్ళు ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు ఎలా ఉన్నాయో వివరిస్తూ, వాళ్ళు వాడుతున్నటువంటి కార్లు, వాళ్ళు తిరుగుతున్నటువంటి దేశాలు, వాళ్ళు వేసుకునేటటువంటి కాస్ట్యూమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు మనమంతా ఫేస్బుక్లు కదా, ఏది మనకి ఇక్కడ హిడెన్ గా పెట్టుకోవడం, రహస్యం ఏమీ లేదు, అన్ని విప్పి చూపించేస్తున్నారు కదా. ఆ విప్పి చూపించినటువంటి ఫలితం ఏదైతే ఉందో హ్యాపీగా డీప్ స్టేట్ చేతిలోకి చాలా వచ్చేసాయి. అక్కడ ఆ ఆధారాలన్నిటినీ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇందాక చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ చేశారు. ఆ వైరల్ చేస్తూ కూడా యువతని రెచ్చగొట్టారు. ఏంటి అనంటే, ఇదిగో మన దేశము ఇవాళ ఇన్ని అప్పుల్లో ఉంది, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా వ్యవస్థ చక్కగా లేదు, వ్యవసాయము మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది, ఇక్కడ ఏ విధంగా ఇన్కమ్ లేదు, దేశం అప్పుల పాలైపోయింది. ఈ కేపీ ఓలీ ఎవడైతే ఉన్నాడో, ఆ ఓలీ అనేటటువంటి వాడు చైనా నుంచి పెద్ద మొత్తంలో అప్పులు పట్టుకొచ్చేసాడు, చైనాకి నేపాల్ని తాకట్టు పెట్టేశాడు. తాకట్టు పెట్టేసి తెచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేస్తున్నాడు అనంటే, ఇదిగో వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ విధమైనటువంటి లగ్జరీస్ లో మునిగి తేలుతున్నారు అని చెప్పేసరికి ఉడుకు రక్తం ఉన్నటువంటి యువత రక్తం మరిగిపోయిన తర్వాత యువత నుంచి రెస్పాండ్ రావడం మొదలుపెట్టింది. ఏం చేయాలి, మేమేం చేయడానికైనా సిద్ధం, మీరు సిద్ధమా, మేము సిద్ధం, మీరు సిద్ధమా, మేము సిద్ధం. ఈ విధంగా నడిచినటువంటి ఆ యొక్క స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉద్యమంని రోడ్డు మీదకి తీసుకొచ్చేసాయి ఇమ్మీడియట్ గా. అదిగో అప్పుడు జరిగినటువంటి సిచ్యుయేషన్స్ ఇదిగో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇక్కడ జంజీసే ఈ ఉద్యమాన్ని నడిపింది కాదు, ఉద్యమంలో పాల్గొన్నారు. అండర్లైన్ దిస్ పాయింట్. నడపలేదు, ఉద్యమంలో పాల్గొన్నదంతా కూడా దాదాపు 13 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువతకి ఇక్కడ మీరు గమనించండి, యువతకి అంత శక్తి ఉందా,
ఈ విధంగా మహా అయితే ఒక దిష్టి బొమ్మను తగలేస్తారేమో, లేకపోతే ఇంకేదన్నా గోడలు దూకుతారేమో, లేకపోతే ఇంకేదన్నా చేస్తారేమో. కానీ ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఇక్కడ మనం చూస్తున్నాము అనంటే, మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ నేపాల్లో ఉన్నటువంటి అతి ఎత్తైనటువంటి హోటల్ ఒకటి ఉన్నది. ఆ హోటల్ ని కూడా తగలపెట్టేశారు. ఇది ఒక 13 నుంచి 28 సంవత్సరాల పిల్లలకి సాధ్యమవుతుందా? అలాగే మాజీ ప్రధాని భార్య ఎవరైతే ఉన్నారో, ఆమె ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆమెని నిట్ట నిలువుగా దహనం చేసి పడేశారు అనంటే డీప్ స్టేట్ యొక్క కసి ఈ నేపాల్ మీద ఆక్రమించుకోవడం మీద ఎంత ఉందో మీరు గమనించవచ్చు. సజీవ దహనాలు. ఆర్థిక మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ని అయితే రోడ్డు మీదకి తీసుకొచ్చి బట్టలు ఉడదీసి రోడ్ల మీద నీళ్లలోనూ పరిగెట్టించి మరీ కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ జంజీస్ భుజాల మీద నుంచి డీప్ స్టేట్స్ తుపాకీ ఎక్కుపెట్టి నేపాల్ ని తగలపెట్టినాయి. మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మైరానొచ్చు నేపాల్ ఈ విధంగా తగలబడిపోయింది. ఇప్పుడు ఏంటి తదుపరి జరిగింది ఏంటి? ఇక్కడ వీళ్ళే చేశారు అనడానికి కారణం ఏంటి అనంటే, మనం ఇక్కడ చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, మనం మార్చిలో ఒక ఇది చూసాం, మనం ఒక మార్చిలో ఒక ప్రొటెస్ట్ చూసాము. ఏంటి? ఒక ర్యాలీ చూసాం. ఏంటి అనంటే, ఇక్కడ రాచరికపు వ్యవస్థే మళ్ళీ రావాలి, ఈ అవినీతి ప్రభుత్వాన్ని మేము సహించము, ఆ రాచరికపు వ్యవస్థ మాకు చాలా బాగుంది, ఆ వ్యవస్థతోటే మేము ముందుకు వెళ్తాము, మాకు పరిపాలన కావాలి అనేటటువంటిది ఒక ర్యాలీ శాంతియుతంగా నడిపారు. ఆ తరువాత ఈ ఉద్యమం వచ్చింది. జంజీస్ రోడ్ల మీదకి వచ్చారు, మనుషుల్ని తగలపెట్టారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటును సెక్రటేరియట్ను తగలబెట్టేశారు, ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టేశారు. ఈ మారణకాండ నిట్ట నిలువుగా మనుషుల్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేటటువంటిది జంజీస్ పని కాదు. జంజీస్ భుజాల మీద నుంచి తుపాకీ ఎక్కుపెట్టినటువంటి డీప్ స్టేట్ యొక్క అకృత్యాలు ఇవన్నీ అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ర్యాలీ జరిగిన కొన్నేళ్లకి ఈ హింసాత్మకమైనటువంటి సంఘటన జరిగిందో, ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ మీరు ఒక పాయింట్ ఇక్కడ నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే, ఇక్కడ అందరూ పైన చెప్తున్నట్టు ఏంటి అనంటే, ఈ జంజీస్ ఎందుకు వచ్చారు, జంజీస్ ఎందుకు పోరాటం చేశారు అనంటే, సోషల్ మీడియా బ్యాన్ చేశారు. సోషల్ మీడియా బ్యాన్ చేస్తే యువతలో ఇంత వ్యతిరేకత వస్తుందా, అమ్మో వీళ్ళంత వచ్చి మీద పడి చంపేస్తారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. సోషల్ మీడియా ఎందుకు బ్యాన్ చేశారు అంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, ఈ నెపో కిడ్స్ అనేటటువంటి ఉద్యమం సోషల్ మీడియా ద్వారా భయంకరంగా నడిపారు. నడిపిన తరువాత అది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత యువత ఇంకేమొస్తుంది, రేపేమొస్తుంది, ఇంకా ఏమి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఏ విధమైనటువంటి అదేంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వార్తలు వస్తాయి, ఇంకా ఏ విధమైనటువంటి దిశ నిర్దేశం వస్తుంది అని ఎదురు చూసేటటువంటి పీక్ స్టేజ్ లో నిజంగా ఉద్యమాలు ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా నడుస్తున్నాయో మీరు చూడండి. ఆ టైంలో ఇమ్మీడియట్ గా మంత్రివర్గ సమావేశం జరిగింది, క్యాబినెట్ మీటింగ్. ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్ గా ఎందుకు అయ్యా అని అడిగితే, మంత్రులందరూ ముక్త కంఠంతో అన్నారు, మా పిల్లలందరినీ కూడా, మన పిల్లలందరినీ కూడా ఇదిగో ఈ విధంగా చేసి అవతల పారేస్తున్నారు, ప్రపంచం మొత్తం మనం బదనాం అయిపోయాం, ఈ యువతని ఇలాగే, ఈ యువత కేవలం సోషల్ మీడియాలో మనల్ని బదనాం చేస్తున్నారు, కాబట్టి సోషల్ మీడియాని బ్యాన్ చేసేద్దాం. బ్యాన్ చేస్తే తప్ప ఈ యొక్క అకృత్యాల్ని, అంటే ఈ జంజీస్ యొక్క ఈ సోషల్ మీడియా ఉద్యమాన్ని మనం ఆపలేము అనేసి ఒక ప్రెషర్ ఆ ఓలీ మీదకి తీసుకొని వచ్చి ఇమ్మీడియట్ గా క్యాబినెట్ యాక్సెప్టెన్స్ తోటి సోషల్ మీడియాని ఆపేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మొదలైంది అసలు కథ. ఎప్పుడైతే ఆ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ మినిస్టర్స్ అందరూ కలిసి కూర్చొని ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అది ఆగిపోయిందో, ఇమ్మీడియట్ గా వాళ్లలో కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. మమ్మల్నే కాదంటారా, ఇంత దాష్టీకమా, ఇంత దౌర్జన్యమా? ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను, ఈ జంజీస్ దే ఆర్ బోర్న్ విత్ ఇంటర్నెట్. వాళ్ళు ఇంటర్నెట్ లోనే పుట్టి పెరిగారంటే వాళ్ళ శ్వాసను తీసేసినట్టే. అంటే వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు, వాళ్ళ శ్వాసను ఎవరు తీయరు, వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు. మాలో భాగం ఇంటర్నెట్, మాలో భాగం ఈ సోషల్ మీడియా,
మాలో భాగం ఫేస్బుక్లు, మాలో భాగం వాట్సాప్లు, మాలో భాగమే ఈ స్నాప్చాట్లు. ఇవన్నీ కూడా మా నుండి పుట్టినవి అని చెప్పేసి అనేది ఆ ధోరణిలో ఉన్నటువంటి ఈ జంజీసు రోడ్ల మీదకి ఉరికెత్తి రావడానికి అది బలమైనటువంటి సంఘటన. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్యాబినెట్ నిర్ణయం వెనక కూడా డీప్ స్టేట్ ఉంది. నేను ఇందాక మీరు చెప్పాను, ఈ డీప్ స్టేట్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది? ఇంటెలిజెన్స్ లో పనిచేస్తుంది, అలాగే పోలీస్ వ్యవస్థలో పనిచేస్తుంది, వ్యాపార రంగంలోనూ పనిచేస్తుంది, అలాగే రాజకీయాల్లో కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. ఆ రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ మంత్రులు మొత్తాన్ని కూడా డీప్ స్టేట్ కొని అవతల పారేసి ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేటటువంటి బిల్లును ఇమ్మీడియట్ గా ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని పాస్ చేయించి కేబినెట్ మీటింగ్ లో బ్యాన్ చేయించి పీక్ స్టేజ్ కి వదిలింది. బుల్లెట్ లోడ్ చేసింది, ట్రిగ్గర్ నొక్కింది, వెంటనే బుల్లెట్ దూసుకుపోయి మొత్తం నేపాల్ తగలబడిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఏంటి, ఈ విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే నేపాల్ ఈ విధమైనటువంటి సిచ్యుయేషన్, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేపాల్లో పరిస్థితులు చేయి దాటిపోయినాయో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ నేపాల్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీ చీఫ్ వెంటనే వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని సైన్యం చేతుల్లోకి నేపాల్ వెళ్ళిపోయి ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ గా సుశీల అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకురాలు, ఆవిడిప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పొలిటికల్ దీంట్లో ఉన్నటువంటి ఒక మహిళని ఆపద్ధర్మ ప్రైమ్ మినిస్టర్ గా అక్కడ పెట్టారు. ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్, ఇక్కడ ఏదైతే ప్రకటన వెలువడిందో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే ప్రకటన ఎప్పుడైతే ఈ సైనికుల చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయిందో అక్కడ ఒక అనౌన్స్మెంట్ అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిక్లేర్ చేశారు, ప్రస్తుతము నేపాల్ మా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తూ ఆ పైన ఉన్నటువంటి ఈ ఎవరైతే పృథ్వీ నారాయణ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో అక్కడ ఆర్మీ ఆఫీసర్ క్యాబిన్ లో ఉంది. ఆ ఫోటో సాక్షిగా ఆయన రిలీజ్ చేయటం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క సైనికుల చేతుల్లోకి నేపాల్ వెళ్ళిపోయిందో అక్కడ ఆ లా అండ్ ఆర్డర్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారు, ఎవరి సాక్షిగా? పృథ్వీ నారాయణ్ షా సాక్షిగా. ఇప్పుడు అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? నేను ఇందాక మీకు ఒకటి చూపించాను, ఎంత పగడ్బందీగా ఈ ఉద్యమం సాగింది అనంటే, ఇక్కడ మార్చిలో రాచరికపు వ్యవస్థ రావాలి అని చెప్పి ర్యాలీ చేసి, అంటే ఒక హింట్ ఇచ్చారన్నమాట, నెక్స్ట్ వస్తుంది, తీసుకురావాలి అంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంది, వీళ్ళు మళ్ళీ రాచరికపై వ్యవస్థని పిలవాలి అనేటటువంటి దృక్పథంతో ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క మేజర్ ఎందుకు, ఆర్మీ మేజర్ ఎందుకు డిక్లేర్ చేశాడు, ఎందుకు ఈ విధంగా ఉందని మీరు మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో జనమంతా అని చెప్పి ముందే పృథ్వీ నారాయణ్ కి సంబంధించినటువంటి రాజరికపు వ్యవస్థ, వంశానికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థే మళ్ళీ రావాలని ఒక ర్యాలీ తీసి ప్రజల్లో ఆ సిచ్యుయేషన్ ని ఇన్పుట్ చేసి ఆ తర్వాత ఆయన సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీ చీఫ్ డిక్లేర్ చేయటం అనేటటువంటిది జరిగింది. ఇంత పెద్ద స్టోరీ, ఇంత పకడ్బందీ స్క్రిప్ట్ డీప్ స్టేట్స్ చేశాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ డీప్ స్టేట్స్ ఈ నేపాల్ ని ఈ విధంగా చేతుల్లోకి తీసుకోవడం వల్ల భారత్ ఎందుకు ఉండాలి అని మీరు మాట్లాడొచ్చేమో. నేను ఆ ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్తాను. నేను ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పృథ్వీ నారాయణ్ షా సంబంధించినటువంటి వంశమే మళ్ళీ రాజ్యం ఏల్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. సో దీనివల్ల ఇండియాకు వస్తున్నటువంటి నష్టం ఏంటి అని అంటే, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొన్ని వారసత్వాలని మనం చూడాలి, కొన్ని సంఘటనలు చూడాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేపాల్లో జరిగినటువంటి జంజీ ప్రొటెస్ట్స్. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి స్లోగన్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ కేపీ చోర్ గద్దెకో చోర్ అనేటటువంటి నినాదంతో ఈ నేపాల్లో నేపాల్ ప్రధానమంత్రి ఇతనే ఓలీ ఎవరైతే ఉన్నారో ఆ స్లోగన్ తోటి పరిగెత్తించారు. ఆ తరువాత ఇక్కడ చూడండి, ఇక్కడ బంగ్లాదేశ్ మీరు గుర్తుపట్టారా?
బంగ్లాదేశ్ యొక్క సిచ్యుయేషన్ కూడా సేమ్ ఇలాగే, అక్కడ కూడా ఉన్నది యూతే, ఈ జంజీసే అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి రెచ్చగొట్టి విపరీతమైనటువంటి విధ్వంసాన్ని క్రియేట్ చేసి, ఎందుకు షేక్ హసీనా వచ్చి ఇండియా తోటి ఆమె మిత్రత్వాన్ని కోరుకుంటుంది అనేటటువంటి దీంతో వాళ్ళకి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు, ఇండియా బలపడుతుంది అనేటటువంటి దాంతో ఇక్కడ బంగ్లాదేశ్ మీద కూడా సేమ్ నేపాల్లో ఎలా అయితే జరిగిందో అక్కడ కూడా చేసి ఆమె కూడా దేశం వదిలిపెట్టి పారిపోయేంతగా ఇంత వికృతమైనటువంటిది చూడండి. ఆవిడ క్లాత్స్, ఆవిడ వేసుకున్నటువంటి బ్లౌజ్ అనమాట, ఆవిడకి ఆమె ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి చివరికి ఆవిడ పారిపోయే సిచ్యుయేషన్, ఒక ఫ్లైట్ లో పారిపోతూ ఇండియాకు వచ్చి శరణం కోరినటువంటి విషయం. అలాగే ఆ తర్వాత అంతకుముందు శ్రీలంకలో కూడా సేమ్ ఇదే వైలెన్స్ జరిగింది. మీరు చూడండి, శ్రీలంక వైలెన్స్ లో కూడా కేవలం యూతే ఉంటారు మీకు. అక్కడ కూడా ఆర్థిక పరమైనటువంటి సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేసి, అస్థిరతను క్రియేట్ చేసి, అక్కడ ఏ విధమైనటువంటి ఎదుగుదల ప్రజలకు లేకుండా ఈ శ్రీలంక చేసినటువంటి తప్పిదాలు, తర్వాత బంగ్లాదేశ్ చేసినటువంటి తప్పిదాలు, అలాగే నేపాల్ ఓలీ చేసినటువంటి తప్పిదాలు, ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ మూడు కూడా భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు. వీటన్నిటిని అస్థిరత పరిస్తే భారతదేశం మీదకి ఈ డీప్ స్టేట్ పట్టు సాధించడానికి చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే మనము ఒక దోశని కనుక ఏ విధంగా చివరి నుంచి చుట్టూ తుంచుకుంటూ తిని దాన్ని కంప్లీట్ చేస్తామో, ఈ డీప్ స్టేట్స్ అన్ని కూడా ఈ యొక్క భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దేశాలని అటాక్ చేస్తూ వాటికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకుంటూ మెల్లమెల్లగా భారతదేశం వైపు చూస్తున్నటువంటి విషయము, విషపు చూపులు చూస్తుందనేటటువంటిది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు గమనించారో లేదో, గత 2 నెలల నుంచి ఒక స్లోగన్ వినపడుతుంది, మార్వాడి గో బ్యాక్. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మార్వాడి గో బ్యాక్ అనే వాయిస్ ఎవరి నుంచి వచ్చింది? ఎవడో ముక్కు ముఖం తెలియనాడు హఠాత్తుగా దూకాడు తెలంగాణ శ్యామ్ అనేటటువంటి వాడు. అక్కడ ఆంధ్రాలో కూడా సేమ్ ఇదే మొదలవుతుంది. ఆంధ్ర పీపుల్ ఆల్సో అవేర్నెస్ షుడ్ బి. ఎందుకనంటే అక్కడ కూడా ఇదే పేరుతోటి అక్కడి నుంచి వచ్చారు. యువతని టార్గెట్ చేస్తున్నారు, యువత ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా అక్కడ ప్రొటెస్టుల్లో కూడా జాతి, కులం, మతం ఈ విధంగా ఈ కామ్రేడ్స్ అనేటటువంటి దరిద్రులు విభజించి అతి సాడిస్టిక్ నేచర్ తోటి వాళ్ళకున్న ఆలోచనలే ఎప్పుడైనా భగవంతుణ్ణి కూడా ఎంత దరిద్రంగా విమర్శించాలి అనేటటువంటి కోణంలో చూసేటటువంటి నీచ నికృష్టమైనటువంటి భావజాలం ఉన్నటువంటి అతి దరిద్రమైనటువంటి కామ్రేడ్స్, ఆ కమ్యూనిజం కోరల్లో ఈ రోజు మన యువత చిక్కుకుంటున్నారు. చిక్కుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రిని అయితే, ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఈ రోజు దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఇది నాది కాదులే, ఎవడో దేశం మీదకి ఎవరైనా వచ్చాడు అని అంటే ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటాడు, ఊళ్ళోకి ఎవరైనా వచ్చారు అంటే పోలీసులు చూసుకోవాలి, లేదా నేను ఎన్నుకున్నాను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే చూడడా అనేసి మనం వినాయకుడిని పెట్టుకొని ముందు ఐటమ్ సాంగలకి తైతక్కలు ఆడామనుకోండి, ఒక్కసారి ప్రతి ఒక్కడు పోయి అదేంటి బెంగాల్ ఫైల్స్ సినిమా చూడండి, ఒక మూక మీదకొచ్చి పడితే అప్పుడు వాడాడిస్తాడు గుడ్డలు చించి ఆట. ఐటమ్ సాంగులు పెట్టి గుడ్డలు ఊడదీసి ప్రతి ఒక్క స్త్రీని ఆడిస్తాడు. ఈ యొక్క ప్రమాదము అతి దగ్గరలో భారతదేశానికి పొంచి ఉంది మై డియర్ విమెన్. పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి గొంతులు, దేశం అంటే భక్తి లేదు, సమాజం అంటే లెక్క లేదు, మీరు అలాగే బ్రతుకుతున్నారు, మీ చర్యలతోటి జనాన్ని చేస్తున్నారు. ఒక్కడే చెప్తున్నాను, ఉద్యమాలు ఎక్కడో పుట్టవు, ఉద్యమాలు ఇదివరకట్లాగా లేవు. ఈ రోజు ఉద్యమాలు కొన్ని మూకల దాడులు తయారవుతున్నాయి. ఆ మూక గనక ఒక్కసారి దాడి చేస్తే ఎక్కడ ఎవడు నిన్ను పట్టుకుంటాడు. కాబట్టి దీన్ని థ్రెట్ చేయాలి అనంటే ముందు దేశం పట్ల భక్తి ఉండాలి, దేశం పట్ల ప్రేమ ఉండాలి, సమాజం అంటే గౌరవం ఉండాలి, సమాజం పట్ల చిత్తశుద్ధి ఉండాలి, సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత ఉండాలి. కాబట్టి ప్రతి యువత ఎవరైనా రెచ్చగొడుతున్నారంటే దీని వెనక ఏముంది అనేటటువంటిది చూడాలి. ఎందుకంటే ఇది మన భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే, ఇందాక నేను చెప్పాను,
కేపీ చోర్ గద్దే చోడ్ అనేటటువంటి నినాదమే ఇక్కడ మనకి ఒక పెద్ద మనిషి చేస్తున్నాడు. దేశానికి పట్టిన రాహు ఇదిగో చూడండి, ఓట్ చోరీ మోదీ అనేటటువంటి ఇదే స్లోగన్ ఎక్కడ శ్రీలంక నుంచి తీసుకుంటే మనం పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ని, అలాగే అతని యొక్క లౌకిక పరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలనుకున్నటువంటి అతని ఆలోచనని సైనికులు మొత్తం అంతా కూడా అతన్ని చావగొట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, అతి భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరైతే ఈ డీప్ స్టేట్స్ కి వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే ప్రజాస్వామ్యం వైపు వెళ్తారో, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అని ఏ రాజులు రాజ్యాలు ఆలోచిస్తాయో ఆ రాజ్యాలని కబళిస్తున్నటువంటి ఈ యొక్క డీప్ స్టేట్స్, ఈ గూఢాచారి రాజ్యాల యొక్క ఎత్తుల్ని చిత్తు చేయాల్సినటువంటి అవసరం మనకుంది. వీడు కూడా మాట్లాడితే చోర్ 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 అని మాట్లాడుతున్నాడు. ఈ చోర్ అన్నిటికంటే పెద్ద చోర్ వీడు. వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు అంటే ఈ డీప్ స్టేట్స్ నుంచి వందల వేల కోట్ల ప్రవాహము, డబ్బు ప్రవాహం ఇక్కడ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, రేపొద్దున మీ పిల్లలు ఈ డబ్బు ప్రవాహానికో ఈ సోషల్ మీడియా మాయలో పడ దేశం అంటే భక్తి లేకుండా, ప్రేమ లేకుండా, సమాజం అంటే బాధ్యత లేకుండా మీరు ఉండి మీ పిల్లల్ని ఉంచితే మూల్యం మన ప్రాణాలు. అర్థమైందా? దయచేసి జాగో. భారత్ మాతాకి జై.